పక్కన బాక్సులో ఇచ్చినటువంటి చూపెడుతున్నటువంటిది తిరుపతి కార్పొరేషన్ వాళ్ళు ఇచ్చినటువంటి ఒక విచిత్రమైనటువంటిది ఆవుల పెంపకందారులకు నోటీసులు అంట. ఇక్కడ విచిత్రం ఏంటంటే తిరుమల తిరుపతి దేవస్థానం అంటాం. తిరుమల తిరుపతి దేవస్థానం అంటే టీటీడీ అంటే ఆధ్యాత్మికతకి కేంద్రం. అక్కడ గోవులు పెంచడం తప్పట. గోవులు పెంచడానికి సంబంధించి నోటీసు ఏంటంటే ఆవుల పెంపకందారికి నోటీసులు ఆవులు పెంచుతున్నారనే కారణం ఇచ్చారు. జనావాసాలకు మధ్యలో ఆవులు పెంచకూడదు అన్నది ఒక కారణం చూపెట్టారు. పశుపోషణకు సంబంధించినటువంటి పశుపోషణ వల్ల ప్రజల జీవితానికి మరియు పర్యావరణానికి భంగం కలుగుతుంది అనేటటువంటి కోణాన్ని అందులో మెన్షన్ చేసుకొచ్చారు. ఈ ఆవులను పెంచడానికి సంబంధించి జంతువుల క్రూరత్వ నిరోధక చట్టం ప్రకారం ఆవులు వెంటనే జనావాసాలకు దూరంగా తరలించి పెంచుకోవాలనేది ఇంకొక కారణం చూపెట్టారు. ఆవులు రోడ్లపైకి వదలకుండా వాటికి తగినంత ఆహారం, నీరు మరియు వసతి కల్పించాలి, మిమ్మల్ని హెచ్చరించడం అయింది. ఆవులు నేనాడు కూడా రోడ్లపై వదిలింది ఉందా లేదా అన్నటువంటిది ఒక ఆస్పెక్ట్. లేకపోతే మీ ఆవుల్ని జనావాసాల మధ్యలో ఉంచడం వలన ఎదురైనటువంటి ఇబ్బంది అంటే ఈ మెన్షన్ ఏం చేసుకొచ్చారంటే హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ చట్టం 1955 నందలి సెక్షన్ 510 ప్రకారం నగరంలో జనావాసాల మధ్యలో ఆవుల్ని పెంచకూడదు. మీ ఆవుల పోషణ చుట్టుపక్కల నివసించు ప్రజల జీవితానికి మరియు పర్యావరణానికి భంగం కలిగించరాదు. జంతువుల క్రూరత్వ నిరోధక చట్టం 1960 ప్రకారం మీకు సంబంధించినటువంటి ఆవులను వెంటనే జనావాసాలకు దూరంగా తరలించి పెంచుకోవాలి. మీ ఆవులను రోడ్డుపైకి వదలకుండా వాటికి తగిన ఆహారము, నీరు మరియు వసతి కల్పించాలి, మిమ్మల్ని హెచ్చరించడం అయింది. ఇందుకు విరుద్ధంగా ప్రవర్తించి మీ ఆవులను జనావాసాల మధ్యలో ఉంచి పెంచితే మరియు నిబంధనలకు విరుద్ధంగా ఇంటి వద్దనే అక్రమ జంతువధ చేసిన ఎడల పై తెలిపిన చట్ట ప్రకారం మీపై తగిన చర్యలు తీసుకోగలమని హెచ్చరించడమైంది. ఖచ్చితంగా గోవధ చేస్తే ఖచ్చితంగా నేరమే, కానీ పెంచుకోవడం నేరం ఎట్లా అవుతుంది? ఇంకోటి దాన్ని క్రూరత్వ నిరోధక చట్టం ఎందుకు వస్తుంది? ఆవులను పెంచుకోవడం క్రూరత్వ నిరోధక చట్టం అయితే కనుక ఆవులు, గేదెలు ఇవన్నీ కూడా వస్తాయి. కుక్కలను పెంచుకోవడం కూడా క్రూరత్వం కిందకే వస్తుంది. ఇది విచిత్రమైనటువంటి కాన్సెప్ట్. మరి కార్పొరేషన్ వాళ్ళు ఈ లెక్కనైతే ఇక ఆవులను ఎట్లా పెంచాలన్నటువంటిది ప్రత్యేకించి ఏమన్నా గోశాలని ఊరి చివరన తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు ఏర్పాటు చేయాలా, లేకపోతే కనుక వీళ్ళు ఏర్పాటు చేయాలా? ప్రతి ఇంటికి సంబంధించినటువంటిది ఇళ్ళ దగ్గర గోవులు పెంచితే మంచిదని చెప్పేసి ఎవరి కాళ్ళు ఫీల్ అవుతుంటే అది కూడా తిరుమల పుణ్యక్షేత్రాల దగ్గర చేయాలంటే కార్పొరేషన్ వాళ్ళు గోవులు పెంచడానికి వీళ్ళు ఏదైనా నోటీస్ ఇవ్వడం ఏంటి అన్నటువంటిదే ఇక్కడ విచిత్రమైనటువంటి అంశం.